నెల్లూరు జిల్లా కలుపై మండలంలోని చింతనాత్మకూరు కలుపై తోపుగుంట గ్రామాలలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు గురు జయంతి ఆధ్వర్యంలో పశువులలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ డీడీ నాగమణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయా గ్రామాలను సందర్శించి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె పశువులకు నట్టల నివారణ మందులను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. డీవార్మింగ్ ప్రోగ్రాంలో భాగంగా మన నెల్లూరు జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి కూడా 10వ తేదీ వరకు ఈ డీవార్మింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాము. 96,000 డోసులు మనం ఇచ్చాము. వ్యాక్సినేషన్ ఇప్పటికీ 1% కంప్లీట్ అయింది. కాబట్టి కలువాయి ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, మేకలను కూడా ఎవరైతే రేరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నట్టల నివారణ మందును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు సురభి చేయన్ అనే ప్రోగ్రామ్ కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలైట్ యానిమల్స్ని ఎక్కడైతే కనుక పాల దిగుబడి ఎక్కువగా ఉండేటువంటి యానిమల్స్ని ఈ సురభి చేయన్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా రైతులకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం కూడా దాదాపు మనము డివిజన్లో 600 యానిమల్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి దిగుబడినిచ్చే యానిమల్ని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో మనం నమోదు చేసుకోవడం వల్ల ఏ రైతుల దగ్గర అయితే కనుక మంచి పాల దిగుబడి ఇచ్చే యానిమల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్లకు ఫ్యూచర్లో తగినటువంటి ప్రోత్సాహకాలు ఏదైనా ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో రీసెంట్గా బ్లూ టంగ్ కూడా లాస్ట్ మంత్ మేము కంప్లీట్ చేసినాము. ఇవి కూడా గొర్రెలు వాటిల్లో దాదాపు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. డివిజన్ పర్సంటేజ్ కూడా దాదాపు 94% మేము అచీవ్ అయ్యాము. సకాలంలో అనిమల్ హస్బెండరీ స్థాయి నుంచి ఏవేవైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటి కూడా రైతులందరూ వినియోగించుకొని పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరాలని ఆశిస్తూ